సో ఫైనల్లీ సామ్సంగ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అని నేను చెప్తాను. ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730G ప్రాసెసర్, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు ఈ మొబైల్ ఫోన్ కేవలం మీకు 23,000 రూపాయలకే రావడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎపిసోడ్లో సామ్సంగ్ ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి సామ్సంగ్ గెలాక్సీ M51 మొబైల్ ఫోన్, దాని గురించి కంప్లీట్ స్పెక్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్, అలాగే దీన్ని 23,000 రూపాయలకి మనం ఎలా పర్చేజ్ చేయొచ్చు 22,999 రూపాయలకి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్ గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. మా ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్ గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారంటే సామ్సంగ్ సాధారణంగా ఎగ్జినోస్ ప్రాసెసర్స్ ని వాడుతూ ఉంటుంది. ఈవెన్ మనకి M31S లో కూడా మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 22,000-23,000 రూపీస్ లో మన ముందు తీసుకొచ్చిన ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ ని చూసాం. ఈసారి వీళ్ళు మొట్టమొదటిసారిగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్ కి స్విచ్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చినప్పటికీ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ తో రావడం జరుగుతూ ఉంటుంది, విచ్ కమ్స్ విత్ 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్, అది కూడా సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో రావడం మరొక విశేషం. సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి నేను స్పెషల్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీంట్లో మనకి 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 8GB ఆఫ్ ర్యామ్ రెండు వేరియంట్ లో మనకు దొరుకుతుంది. LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని మన ముందు తీసుకొచ్చారు, అలాగే UFS 2.1 స్టోరేజ్ మెమరీ తోటి. ఇక దీంట్లో రేర్ మీరు చూసారు అన్నట్లయితే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ వేర్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్ వేర్. రేర్ మీరు చూసారంటే 64 మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీ కింద, అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే 5 మెగాపిక్సెల్, అలాగే మరొక 5 మెగాపిక్సెల్ ని కూడా మన ముందు తీసుకొస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు ఏకంగా 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఆల్మోస్ట్ చైనీస్ బ్రాండ్స్ అన్నిటికీ కూడా పెద్ద వాట్ అనే చెప్తాను. సో కెమెరా పరంగా కూడా నేను సామ్సంగ్ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ పిక్చర్స్ని ఇది క్యాప్చర్ చేయగలదు. ఇక దీంట్లో మనకి 7000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 25 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్తో పాటుగా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 25 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. అలాగే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ తోటి. సో అడిషనల్గా మీరు అప్ టు 512GB దాకా మీరు మెమరీని కూడా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్. అఫ్ కోర్స్ వీళ్ళు అండర్ డిస్ప్లే కెమెరా తీసుకొచ్చుంటే ఇంకా ఫెంటాస్టిక్ ఉండేది, కానీ సామ్సంగ్ మళ్ళీ ప్రైజింగ్ సెగ్మెంట్ని కూడా మనం కన్సిడర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్, అలాగే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో మనకి స్టీరియోఫోనిక్ స్పీకర్స్ అయితే ఉండదు, కింద బాటమ్ ఒకటే ఒక స్పీకర్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్లో మనం ఇంతకు మించి కూడా సామ్సంగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు ముఖ్యంగా. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే ప్రైజింగ్ మాత్రం టూ అగ్రెసివ్. యాక్చువల్గా వీళ్ళు 128GB వేరియంట్ ఉంటుంది మొబైల్ ఫోన్ కేవలం 24,999 అంటే 25,000 రూపీస్కి, అలాగే 8+128GB వేరియంట్ ఉంటుంది మొబైల్ ఫోన్ సుమారుగా 27,000 రూపాయలకి తీసుకొచ్చారు. కానీ మీరు కనుక HDFC బ్యాంక్ కార్డ్ని కనుక యూజ్ చేశారు అన్నట్లయితే కనుక అదనంగా మీకు 2,000 రూపీస్ డిస్కౌంట్ దొరకడం జరుగుతుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఈ మొబైల్ ఫోన్ ఏదైతే బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్ ఉంటుంది మొబైల్ ఫోన్ కేవలం 22,000 రూపాయలకి రావడం జరుగుతుంది. నన్ను అడిగితే కనుక మీకు రియల్మీ 7 Pro కన్నా కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అని నేను అంటాను. ఇక 8+128GB సుమారుగా మీకు 27,000 రూపాయలది 25,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి అమెజాన్ ద్వారా మన ముందుకు రావడం జరుగుతుంది. సో అమెజాన్లో అయితే మనకి ఫ్లాష్ సేల్లో కూడా కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్డ్ టు ద ఫ్లిప్కార్ట్ కన్నా. సో ఫైనల్లీ సామ్సంగ్ మాత్రం బ్యాక్ బౌన్స్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మిగతా చైనీస్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీగా ఉందని నేను చెప్తాను. ఇకపోతే మీకేమనిపిస్తుంది ఈ ప్రైసింగ్ గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అఫీషియల్గా సామ్సంగ్ కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి సామ్సంగ్ M51 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్తో పాటు వీటికి సంబంధించినటువంటి ప్రైసింగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.